టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అందరినీ దూరం చేసుకున్నారా లేకపోతే వాళ్ళే దూరం అయ్యారా అన్న సంగతి పక్కన పెడితే ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ ఒంటరి పోరాటం రాజకీయంగానే కాదు, కుటుంబ పరంగా కూడా. గత ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసిన వారిలో 80% మంది సైలెంట్గా ఉండటమో లేకపోతే టీడీపీ కూటమి కోసం పనిచేయటమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ తాను గెలుస్తానని జగన్ నమ్మకంగా ఉన్నారు. నిజంగా ఆయన గెలిస్తే మాత్రం తిరుగులేని లీడర్ అనుకోవచ్చు. ఆయనకు ఇక ఎదురుండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ పోరు సాగుతోంది. రాజకీయాల్లో బలం బలగం కీలకం. ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనా రాజకీయాలకు ఆ బలం సరిపోదు. ఎందుకంటే 10 మంది కలిస్తేనే బలం పెరిగేది రాజకీయం. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఒక్కడిపై యుద్ధానికి అందరూ కలిసి వస్తున్నారని జగన్ అంటున్నారు. అది నిజం కూడా. జగన్ ఇప్పుడు ఒంటరి. ఎందుకంటే 2019లో పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పీకే లేడు, షర్మిల లేదు, ప్రముఖ ఎంపీలు, ఊపు తెచ్చిన మాగుంట వేమిరెడ్డి లాంటోళ్లు లేరు. తనకు స్వచ్ఛందంగా మద్దతిచ్చిన ఎంతో మంది దూరమయ్యారు. పరోక్షంగా సహకరించిన వారు కనిపించడం లేదు. కుటుంబంలోనూ ఆయనకు మద్దతు లేకపోవటం అతిపెద్ద మైనస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట అందరూ ఉన్నారు. తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల కలిసికట్టుగా ప్రచారం చేశారు. కుటుంబం అంతా వెంట ఉంది. వివేక హత్య సమయంలో సునీత కూడా జగన్కు మద్దతుగా మాట్లాడారు. ఇక పరోక్షంగా ఎంతో మంది సాయం చేశారు. అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులు ఆయనతో టచ్లో ఉండేవారు. మీరు అధికారంలోకి రావాలి సార్ అని ఆయన వెంటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అధికారంలోకి రాకముందే ఆయనను పల్లకీలో ఊరేగించిన వారు ఉన్నారు. వారంతా ఇప్పుడు జగన్కు దగ్గరగా లేరు. వారే కాదు, ఎంతో మంది ఆత్మీయులు జగన్కు దూరం వెళ్ళిపోయారు అనటం కన్నా దూరం చేసుకున్నారు అనుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు యోధగిరి సందింటి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తే బయటకు రాలేదు. ఇప్పుడు కుటుంబం 2 వర్గాలుగా చీలి ఎలా ఆరోపణలు చేసుకుంటున్నారో కళ్ళ ముందే ఉంది. కుటుంబం, పార్టీ, ఆత్మీయులు, కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా దూరమయ్యారు. తనకు దగ్గరగా ఉన్న వారిని దూరం చేసుకోవటం ఒకటైతే, తన ప్రత్యర్థుల్ని ఏకం చేసేందుకు రాజకీయ వ్యూహాలు పన్నటం జగన్మోహన్ రెడ్డి చేసిన మరో రాజకీయం. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను ఓడించాలని పట్టుదలతో ఓట్లు చీలకూడదన్న లక్ష్యంతో పొత్తులు ఖరారు చేయించారు. ఫలితంగా గత ఎన్నికల్లో పరోక్షంగా సహకరించిన బీజేపీ కూడా ఇప్పుడు దూరమైంది. 5 ఏళ్లుగా బీజేపీకి ఎంత సహకారం ఇచ్చినా టీడీపీతో జతకట్టడానికి బీజేపీ ఏమాత్రం ఆలోచించలేదు. రాజకీయంగా తనను విభేదిస్తున్న వారంతా ఏకమయ్యారు. సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మందిని దూరం చేసుకున్నారు. అలాగే ప్రత్యర్థులు ఏకమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను దూరం చేసుకోకపోతే జగన్కు వచ్చే నష్టమేం లేదు. తన పాలన ద్వారా ఓటర్లకు దగ్గరయ్యానని ఆయన అనుకుంటున్నారు. కానీ 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ నమ్మకం కూడా ఉత్తదేనని తేలింది. కానీ తమ ఓటర్లు వేరేనని చెప్పుకొని అసలు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఓటర్లు దూరమయ్యారా లేదా అన్నది ఎన్నికల్లో తేలుతుంది. కానీ ఆయన వైపు ప్రజలు ఉన్నారని ఫలితం వస్తే మాత్రం ఆయనను మించిన బలమైన నేత ఉండరు. ఎందుకంటే ఓవైపు చంద్రబాబు, పవన్, మోదీ, షర్మిల అందరూ కలిసి ఓడించేందుకు సిద్ధమయ్యారు. గెలిస్తే ఏపీ వరకు ఆయనను మించిన బలవంతుడు లేడనే కదా అర్థం. ఇంతమంది సమూహాన్ని ఎదుర్కొని గెలిచిన తర్వాత జగన్ ఇమేజ్ కూడా అమాంతం పెరుగుతుంది.